ధరణిలో అక్రమాలు బయటపడుతున్నాయి. భూ యజమాని వేలిముద్ర లేకుండానే రికార్డులను మార్చేశారు. భూమి యజమాని లేకుండానే అతని ఆధార్, వేలిముద్ర, ఓటీపీతో పని లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. 8 లక్షల ధరణి లావాదేవీల్లో 22,000 లావాదేవీలు సాంకేతికంగా అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. ధరణిలో పనిచేసి మానేసిన టెక్నీషియన్లు డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఐడి, పాస్వర్డ్లను యాక్టివ్గా ఉంచుతూ పని కానిచ్చేశారు. రికార్డులు మార్చడానికి ప్రస్తుత అధికారుల ఐడీలను వినియోగిస్తే దొరికిపోతామనే భయంతో గోస్ట్ ఐడీల ద్వారా అర్ధరాత్రుల్లో డేటాను ట్యాంపర్ చేసినట్లు గుర్తించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ధరణిలో చాలా అవకతవకలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తూ ఉంది కదా, ఏంటి అప్డేట్స్? అధికారులు ఏం చెప్తున్నారు మరి? ఎస్ నవీన్, 2020లో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ధరణి పోర్టల్ని తీసుకువచ్చారు. రెవెన్యూ రికార్డులను ఇక ఆన్లైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ధరణి పోర్టల్ని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మూడుచింతలపల్లి రెవెన్యూ పరిధిలో ఈ ధరణి పోర్టల్ని ప్రారంభించారు. ఆనాడు ఈ ధరణి పోర్టల్ గురించి ఎంతో ఘనంగా గొప్పగా ప్రచారం చేశారు. అసలు ఇక భూముల రికార్డు అనేటువంటిది చాలా పటిష్టంగా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది, ఏ విధమైనటువంటి తప్పిదాలు జరగడానికి అవకాశం ఉండదు అని చెప్పి ఈ పోర్టల్ గురించి ఆనాడు ఎంతో గొప్పగా ఘనంగా ప్రచారం చేశారు. సో ఎవరిపైనైనా భూమి ఉంటుందో, ఎవరిపైనైతే భూమి ఉంటుందో ఆ భూ యజమాని వచ్చి స్వయంగా సంతకం పెడితే తప్ప అతని పేరున ఉన్నటువంటి భూమి మారేటువంటి ఛాన్సే ఉండదు, రికార్డులు తారుమారు కావడానికి అవకాశమే ఉండదు అని చెప్పి ఆనాడు ప్రచారం చేశారు. కానీ తాజాగా నిర్వహించినటువంటి ఆ ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో కొన్ని విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి ఇటీవలి కాలంలో జనగామ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో జరిగినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ చలాన్ల అవకతవకల నేపథ్యంలో ప్రభుత్వము దానిపైన కేరళకు సంబంధించినటువంటి ఆడిట్ సంస్థ చేత విచారణ జరిపిస్తుంది. సో ఆ విచారణ సంస్థ రంగంలోకి దిగి అసలు ధరణి పోర్టలు, అదేవిధంగా ఆనాడు జరిగినటువంటి లావాదేవీలపైన విచారణ నిర్వహిస్తుంది, ఆడిట్ను నిర్వహిస్తుంది. సో ఈ సంస్థ నిర్వహించినటువంటి ఆడిట్లో కొన్ని విస్తుపోయేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి ఒక భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి అనంటే కొనుగోలుదారుడు ఉండాలి, అమ్మకందారుడు ఉండాలి, అమ్మకందారుడు వచ్చి సంతకం చేయాలి, అతని ఆధార్ కార్డు ఉండాలి, అతని వేలిముద్రలను కూడా నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత వెరిఫికేషన్ క్లియర్ అని చెప్పి కంప్యూటర్లో ప్రాసెస్ క్లియర్ అయిన తర్వాతనే ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఆయన సంతకం పెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేటువంటిది పూర్తవుతుంది. వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీ అతను చెప్పిన తర్వాత దాన్ని నమోదు చేసిన తర్వాత ప్రాసెస్ క్లియర్ అయిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేటువంటిది పూర్తి అవుతుంది. సహజంగా జరిగేటువంటి ప్రక్రియ ఇది. కానీ ఈ ధరణిలో అన్ని రకాలైనటువంటి ట్యాంపరింగులు చేసి దాని లొసుగులను వినియోగించుకొని మొత్తం గోల్మాల్కు పాల్పడి అసలు అమ్మకందారుడు లేకుండానే, అతని ఆధార్ కార్డు లేకుండానే, అసలు ఓటీపీ ఇవ్వకుండానే, అతని వేలిముద్రలు కూడా తీసుకోకుండానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరిగిపోయే విధంగా గోల్మాల్ అంతా కూడా జరిగింది. ఆ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, భూముల బదలాయింపు జరిగింది అడ్డగోలుగా అనేటువంటిది ఈ జరిపినటువంటి ఆడిట్ నివేదికలో వెలుగులోకి వచ్చింది అనేటువంటిది అధికారులు చెప్తా ఉన్నారు. అందులో ముఖ్యంగా కొనుగోలుదారులు లేకుండానే ఈ ప్రక్రియ అంతా కూడా జరిగేసింది. సో ముఖ్యంగా ఇందులో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ భూముల్ని టార్గెట్గా చేసుకొని, అదేవిధంగా ఆ వృద్ధులు, చేతగానటువంటి వాళ్ళ భూముల్ని టార్గెట్గా చేసుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అనేటువంటిది ఈ నివేదికలో వెల్లడైనట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. సో ఈ నివేదిక ప్రకారము ఈ కొనుగోలుదారులు లేకుండానే విధంగా చేయడంతో పాటుగా ఈ ట్రాన్సాక్షన్లకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి చలాన్లకు సంబంధించి, ఒకటి ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటిది అయితే, రెండు ఈ చలాన్లకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ట్యాంపరింగ్కు పాల్పడ్డారు, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు ఈ ఆడిట్ నివేదికలో. అందులో ఒకటి, వాస్తవానికి చలాన్లు కట్టిన తర్వాత బ్యాంకు నుంచి ప్రభుత్వ ట్రెజరీకి సక్సెస్ఫుల్ అనేటువంటి మెసేజ్ వచ్చిన తర్వాత, అంటే చెల్లింపు సక్సెస్ అయ్యింది, అంటే రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి చలానా అమౌంట్ ముట్టింది,
ట్రాన్సాక్షన్ సక్సెస్ అయింది అని చెప్పి సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కానీ దాన్ని కూడా ట్యాంపర్ చేసి బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రెజరీకి అమౌంట్ రాకుండానే సక్సెస్ఫుల్ అయినట్లుగా ఒక మెసేజ్ వచ్చే విధంగా ట్యాంపర్ చేసి మెసేజ్లను పంపించి ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యే విధంగా మరొక అవినీతి కార్యక్రమానికి ఇందులో పాల్పడ్డారు అనేటువంటి విషయాన్ని ఈ ఆడిట్ నివేదికలో వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా నిషిద్ధ భూముల్ని 22A పెట్టారు. నిషిద్ధ భూములను కూడా అడ్డగోలుగా బదలాయింపు చేసుకున్నారు. రియల్ ఎస్టేటర్లు, రాజకీయ నాయకుల పేర్ల మీదకి అడ్డగోలుగా బదలాయింపు చేసుకున్నారు అనేటువంటిది కూడా ఈ ఆడిట్ నివేదికలో వెలుగులోకి వచ్చింది. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు ట్యాంపర్ చేసి అడ్డగోలుగా వ్యవహరించి ధరలో ఉన్నటువంటి లోసుగుల్ని వినియోగించుకొని పెద్ద ఎత్తున భూ అక్రమాలకు గత ప్రభుత్వ హయాంలో పాల్పడ్డారు అనేటువంటి నివేదికను ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. నవీన్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.